మేడం జరుగుతుంది దగ్గర ఉండి వెడల్పు జై కాంగ్రెస్ విజయనగర నాయకత్వం విజయనగర నాయకత్వం జై శర్మ ఓకే కనవాడి నా ఫేస్ కాదు బిజీలు వచ్చినాయి కనవాడాలి మరి ఏది నువ్వు చేస్తుంది ఇట్లా అన్న ఇప్పుడు ఫస్ట్ టైం కదా అంటే కూర్చోదు రన్నింగ్ అయితే అంటే అది ఇటువంటి కాదు ప్రకాశనా అదే మిక్స్ అయింది అలా అదే కాదనా ఏదు అంటే గంట 2 గంటలు నచ్చింది కూర్చోకు ఒక 100 లీటర్లు తీస్తే నిన్నంతే ప్రజాప్రతినిధులు అందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంఘ పాలకవర్గ సభ్యులు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా, మేనేజర్ గారు, ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ గారు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా వేదిక మీదకి మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు సహకార సంఘాన్ని సమష్టి కృతితో సంఘటిత శక్తితో చైతన్యవంతంగా ఆదర్శంగా కొనసాగే దిశగా సభ్యుల ఆర్థిక అభ్యున్నతికి బలమైన పునాదిగా నిలవడంలో నాకు ఆత్మనిర్భర్ సాధించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై సహకారం. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వాలకు వెన్నట్టున్నటువంటి నాయకులు, ఈ సంఘం పెద్దలు, ప్రభుత్వ పెట్రోల్ డీజిల్ బంకును కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నీర్గుళ్ళ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు దాదాపు 50 లక్షల నిధులకు ఈరోజు మనం కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. డీజిల్ కావాలంటే సుల్తానాబాద్కి వెళ్ళి ట్రాక్టర్లలో డీజిల్ తీసుకొచ్చుకునేటువంటి సందర్భం. ఇవాళ నీర్కుల కానీ, గట్టెపల్లి కానీ, కోమలపల్లి కానీ, ఈ ఏదైతే శివారు ప్రాంతాలు కలిసినటువంటి గ్రామాలకు మరి డీజిల్ బంక్ అనేది ఒక వరం. మరి అవతల మానేరు అవుతున్నటువంటి వెగిరివెల్లి కానీ, మరి లక్ష్మీపూర్ కానీ, పక్కనే ఉన్నటువంటి మరి ఏవైతే అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటుపోయేటువంటి మరి ప్రజలందరూ కూడా ఈ డీజిల్ బంకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం కోఆపరేటివ్లను సింగిల్ విండోలు బలోపేతం చేయాలని చెప్పి, మరి ఏదైతే సింగిల్ విండోలు బలోపేతం అయితే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో వాళ్ళ ప్రభుత్వం మరి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా మరి రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పి ఇవాళ డీజిల్ బంకులను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ మన నీర్కుల గ్రామంలో మరి డీజిల్ బంకు ఏర్పాటు కావడం, ఇది మన గ్రామస్తులతో పాటు, గ్రామ రైతు సోదరులతో పాటు, రైతు సోదరిమణులతో పాటు మరి మేము వేదిక ఉన్నటువంటి మా అందరికి కూడా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ నెల 30వ తారీఖు నుండి మళ్ళీ ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను ఆ రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గుంటె నుండి మొదలైతే చివరి ఎన్ని ఎకరాలున్నా, ఎంతమంది రైతులున్నా, ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మంది రైతులకు మేము మొదలుపెట్టిన 10 రోజులలోనే ఎకరాకు 6,000 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు. అదే నెల మీరు 8,000 మెట్రిక్ టన్నుల గోదాములు పెడితే కేవలం రాబోయే సంవత్సర కాలం లోపల 34,000 మెట్రిక్ టన్నుల గోదాములను మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మళ్ళీ అదే కాకుండా ఓదల మండలి ఒక 20,000 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్ మండలి 20,000 మెట్రిక్ టన్నులు, ఆ తర్వాత సుల్తానాబాద్ మండలి ఒక 20,000
మండల ఒక 20,000 మెట్రిక్ టన్నులు రాబోయే 2 సంవత్సరాల అంటే వచ్చే శాసనసభ ఎన్నికల కన్నా 6 నెలల ముందే మన నియోజకవర్గంలో దాదాపు 1,00,000 పైన మెట్రిక్ టన్నుల గోదాములను మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ రైస్ మిల్స్ కూడా డాక్రా మహిళా సంఘాలకు ఇచ్చి మన మహిళా సంఘాల ద్వారానే మరి వాళ్ళ రైస్ మిల్స్ కూడా నడిపియాలని చెప్పి మీకు చేయటం ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చూసుకొని రాష్ట్రం మొత్తంలో ఏ కార్డు ఉన్నా ఎవరైనా కూడా ఒక ఏజ్ లిమిట్ వరకు సహజ మరణం పొందినటువంటి ప్రతి వ్యక్తికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది. నేను మళ్ళా ఆ బావి తవ్వించి బావి గాజులు వహించి మీకు మాలిన నీరు కనెక్షన్ అయ్యకుండా మీ ఊరికి రాను. నేను ఆ రోజే ఆ నీళ్లు స్టార్టింగ్ రోజే ఈ గ్రామానికి వచ్చిపోతా. ఇవాళ నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తా, 2-3 రోజులు శాంక్షన్ ఇప్పిస్తా, బావి తవ్విపిస్తా, గాజు వేస్తా, ఇంకా దానికి మోటార్ కానీ పైపులు కానీ అవన్నీ చేస్తా. ఇంకా రాను మనకు నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఇబ్బంది పడతారు. మీకు రాబోయే 2-3 నెలలు ఎక్కువ అవసరం లేదు. 2 నెలల నుంచి 3 నెలల మీకు తాగిచ్చే బాధ్యత నాది. 100% బస్సు ఒకటి కూడా ఉంది. బస్సు కూడా యాదికుంది. నాకెళ్ళి బస్సు ఎక్కతాను విజయాన మూలంగా చెప్పినా డిపో పనులు స్టార్ట్ అయినాయి. మ్యాక్సిమం ఆగస్టు అంటారని నేను దసరా అనుకుంటాను. దసరా మన నవరాత్రి దేవి నవరాత్రి దినాలలో ఖచ్చితంగా బస్ డిపో ప్రారంభోత్సవం చెప్తాం. మన బస్ డిపో పెద్దపల్లి బస్ డిపో స్టార్ట్ అయితే పెద్దపల్లి పెట్టుకొని మన నీరు నిజంగా బస్ ఎక్కే ఇలా సుల్తానాబాద్ సహకార సంఘం రైతులకు సేవ చేయడంలో ముందుంటా ఉంది. అదేవిధంగా ఇవాళ నుంచి కన్జ్యూమర్ పంపనగా మన సంఘ సభ్యులకు మార్కెట్ రేట్ కంటే కొద్ది గొప్ప తక్కువ చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మన ఏరియాలో ఈ పెట్రోల్ డీజిల్ పంపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల సంఘానికి ఆర్థిక తోడ్పాటుతో పాటు మన సభ్యుల దగ్గరికి పెట్రోల్ పంపు ఊళ్ళలోనే అందుబాటులోకి తెచ్చేందుకు సహకార సంఘం కృషి చేస్తూ ఉన్నది. ఇంతకు ముందు గతంలో జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో 21 పంపులు ఉంటే ఇట్లాంటి కన్జ్యూమర్ పంపులు అవన్నీ కమర్షియల్ పంపులై రైతులకు అందరికీ సేవలు అందిస్తూ ఉన్నాయి. మనం కూడా త్వరలోనే మన డీసీఓ గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని కన్జ్యూమర్ పంపు ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ మనకు ఇన్వెస్ట్ చేసి మన ఊరు అభివృద్ధి కోసం అన్న చేసిన సేవలను మనం జీవితాంతం ఉన్నప్పుడు ఉండాలి. అదే కాకుండా విజయన్న గారు మన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా మనకు ఐకేపీ సెంటర్ అప్పుడు 5 గాలులు వర్షాలు వచ్చి అక్కడ నైట్ కూడా చాలా మీరు ఇబ్బంది పడేది. నేను లైవ్లో చూసాను. ఆ టైంలో నాకు ఫోన్ చేసి మరి అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్ అది అంటే రైతు బిడ్డ అన్నకి ఎందుకు పేరు వచ్చింది, రైతుల గురించి ఎంత ఆలోచిస్తారు, మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. మన అన్నను జీవితాంతం మన అన్నం రుణపడి ఉండాల్సి ఉంటుంది. ఇంకా మన కోసం మన ఊరు అభివృద్ధి కోసం అన్న ఎన్నో పనులు ఇస్తారని ఆశిస్తూ అసలు అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇంత సపోర్ట్ చేసే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే అసలు ఫస్ట్ టైం మన స్టేట్ లోనే కాదు కంట్రీలో కూడా ఫస్ట్ టైం మనకి ఇక్కడ సహకార సంఘాల ద్వారా అంటే ఇప్పుడు సుల్తానాబాద్ బద్ది గారు కానీ మన అప్పన్నపేటలో అండ్ సార్ కాన్స్టిట్యున్సీలో అప్పన్నపేటలో అండ్ శ్రీరాంపూర్లో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము.
విత్తనం వేసినాడు అని ముందు చేసిన వెళ్ళిపోవడం కోసం మూడవ యజ్ఞం చేసి ఉన్నారు. మొట్టమొదటి ఉంటే ఎవరు ఆ యొక్క మానవ జరుగుతున్నటువంటి కష్టాలను స్వర్గం నుంచి గ్రామంలో మధురపాలు ఉన్నారా? నా భాగాలను చూడండి, మిమ్మల్ని నా దగ్గర అక్షత ప్రాక్షత ప్రియమైన పరిదయ విశ్వంభూషం జగత్ అభిభృతగ్రై ఆగై శ్రియ మహాపరిపాధయ చక్షుష నిత్య